రెండు జిల్లాల అధ్యక్షుల భర్తీ తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిందా? జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ రంగంలోకి దిగిందా? 10 నెలలు దాటిన 2 డీసీసీల నియామకం ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ 2 జిల్లాల అధ్యక్షుల పోస్టులకు పోటీ పడుతున్న నేతలెవరు? ఇన్ని రోజులైనా ఏకాభిప్రాయం కుదరకపోవడానికి కారణాలేంటి? తెలంగాణ కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్ష పదవుల కేటాయింపు మరోసారి హాట్ టాపిక్గా మారింది. 6 నెలల కిందటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కీలకమైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు మాత్రం ఇప్పటికీ అధ్యక్షులను ఖరారు చేయలేదు. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ 2 జిల్లాల డీసీసీల భర్తీ పెండింగ్లో పడింది. తాజాగా పార్టీ అధిష్టానం ఈ నియామకాలపై మళ్లీ కసరత్తు మొదలుపెట్టడంతో ఆశావాహులు లాబీయింగ్ కోసం ఢిల్లీ బాట పట్టినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం చల్లా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 5 ఏళ్ల నుంచి ఆయనే ఉన్నారు. ఇప్పుడు ఈ పోస్టు కోసం తీవ్ర పోటీ నెలకొంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, బీసీ వర్గం నుంచి గౌరీ సతీష్, ఎస్సీ వర్గం నుంచి భీమ్ భరత్ రేసులో నిలిచారు. ఈ 3 నేతల్లో ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే దానిపై జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ స్థానం పెండింగ్లో పడింది. సంగారెడ్డి జిల్లా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. ప్రస్తుతం ఈ జిల్లా అధ్యక్షురాలుగా నిర్మలా జగ్గారెడ్డి కొనసాగుతున్నారు. ఆమె పదవీకాలం కూడా 3 ఏళ్లు దాటిపోయింది. నిబంధనల ప్రకారం ఇక్కడ కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ తన అనుచరుడికి డీసీసీ పదవి ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ కూడా ఈ పదవిని తన వాళ్లకు ఇచ్చేందుకు గట్టిగా పావులు కదుపుతున్నారు. మరోవైపు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సైతం తనకు ఆప్తుడైన వ్యక్తినే ఆ పదవిలో కూర్చోబెట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో పీఠముడి తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వారిని నియమించడం కంటే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అధ్యక్షులనే కొనసాగిస్తే బెటర్ అనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త వారిని తెస్తే తమకు అనుకూలంగా ఉంటారో లేదోనన్న అనుమానాలు ఓవైపు, పార్టీలో మళ్లీ లుకలుకలు మొదలవుతాయనే భయాలు మరోవైపు అధిష్టానాన్ని ఇరకాటంలో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరిని మార్చినా, ప్రస్తుతం ఉన్నవాళ్లను కొనసాగించినా పార్టీకి ఇబ్బందికర పరిస్థితే కనిపిస్తోంది. ఏకాభిప్రాయం సాధించకుండా అడుగు ముందుకు వేస్తే వర్గపోరు పెరిగే ప్రమాదం ఉండడంతో అధిష్టానం ఈ అంశాన్ని ఎలా కొలిక్కి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది.